ఏం కొనేటట్ల లేదు, ఏం వినేటట్ల లేదు, నాగులో నాగన్న ధరలిట్లా మండమట్టే, నాగులో నాగన్న ధరల మీద ధరలెక్కే, నాగులో నాగన్న. పొద్దుగాలనే అంచుకు మిగిలకుండా మెక్కింది. తిన్నది గిట్లా అడుగుతలేనట్టున్నది. దీనికి గా కట్టెలెందుకు కొడుతుంది అసలు? బా ఈ పొయ్యి మండుతనే లేదు కదా. అబ్బా ఈ పొయ్యి మండతలేదు, పాడైతలేదు. ఈ బువ్వ ఎప్పుడు ఉడుకుతుందో నేను ఎప్పుడు తింటాను. ఊది ఊది నా కన్నులన్నీ పాడైపోతున్నాయి. వెనకటోళ్ళు ఎట్లుండిరో ఏం ఓపికవంతులు ఈ పొయ్యి మీద కూర బువ్వలు. అర్థమైంది. నేను ఇటు ఆఫీస్కి రాగానే తుణకల కూర తెచ్చుకుని అనుకుంటున్నావు కదా. కట్టెల పై మీద నాటుకోడి గోలిస్తే కమ్మగుంటుందా కానీ నువ్వు నిన్న అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఓ నీ నోట్ల మండు కొట్టావు కదనే. కూర తెచ్చింది లేదు, నేను అండింది లేదు. మాపటికి బువ్వ వండుకుంటే నేను గింత తిప్పలు పడుతుంటే నన్ను అట్లా అనేటందుకు నీకు నోరట్లు వచ్చిందే. పీలైంది చాలు గాని ఆయన ఇంట్లో గ్యాస్ ఉండగా కట్టెల పై మీద వండుకుంటా నా మీద ఎందుకే కళ్ళు మండించుకుంటున్నా? నేను కండ్లు మండించుకుంటున్నా? నేను అప్పతట్లగానా తునుకోల దూరం గోలించుకొని నేను తింటానని నువ్వు మండించుకుంటున్నావే కండ్లు. నిన్ను కదిలియాలంటేనే భయమే తల్లి. కయం పెట్టుకునేటందుకు రెడీగా ఉంటావు. అది సరే గాని ఆ కట్టెలు ఎందుకు కొడుతున్నావు? పొయ్యి మీద బువ్వ ఎందుకు వండుతున్నావు? అది చెప్పు ముందుగాల. నీకేంది తిన్నో టిఫిన్ కట్టుకొని పోయినావు, గ్యాస్ ఒడిచింది ఇక్కడ. కడుపులో ఎలుకలు క్యారం బోర్డు ఆడుతున్నాయి, ఆకలి మండు పడుతుంది. ఈ పొయ్యి మండతలేదు, సత్తలేదు. ఆర్డర్ పెట్టుకొని తినకపోయినావు. తమరు కలబట్టే కదా పూటకో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఆవురావురని తినుడు. అనుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి నా తిండి మీద పడతావని అనుకున్నా. అయినా నిన్న నేం లాభం, ఆ టింగర్ ట్రంప్ చేసింది ఇదంతా. నడిమిట్లా ఆ ట్రంప్ జోలెందుకే? ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాట నడుముండి అగ్గి కార్జ్యం పోయేవాటే ఆ పోషిగాడు. ఆ కొట్లాట చేయంగానే కదా మొన్నట్ల గ్యాస్ ధరలు పెరిగినాయి. ఆ నుంచి దిగుమతి చేసుకునే గ్యాస్ కూడా రాకుంటాయే. ఈ గ్యాస్ కొరతతోటి హోటళ్లు రెస్టారెంట్లు అన్ని మూతపడుతున్నాయట. నువ్వేమో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినకపోయినావు అనబడితివి, బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినకపోయినావు అనబడితివి. ఈకా నుంచి కట్టెల పోయే గతి మనకు. చూడు ఇంట్లో వాడుకునే గ్యాస్ కేం తిప్పలుండేదే తల్లి. 100వ వంతుల 60వ వంతు గ్యాస్ నే మనం బయటకు వెళ్ళి దిగుమతి చేసుకుంటున్నామట. కడమ 40వ వంతు గ్యాస్ మన దేశంలోనే తయారవుతుందటనే. అందుకేనా సందు ఇట్లా వాడుకునే గ్యాస్ మీద 60 రూపాయలు పెంచిండ్రు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాడుకుంటా నడుమిట్లున్న దేశాల మీద బాంబులు వేసినట్టే ఉన్నది. ఇంతకు గ్యాస్ బుక్ చేసినావా లేదా? నీ అబ్బా నేను తిన్నదరగక పొయ్యి ముట్టించి బువ్వ వండుతాను అనుకుంటున్నావానే? మనం గ్యాస్ బుక్ చేసే టైం అయిందా? 20 దినాలు దాటింది కదా పోయిన వనక మనం గ్యాస్ బుక్ చేసి. అందుకే అంట వార్తలు చెప్పుడు కాదే, అప్పుడప్పుడు వార్తలు కూడా చూడే సుప్పనాతి ముఖం దానా అని. ఇంతకు ముందుకు గ్యాస్ బుక్ చేసుకోవాలంటే 21 రోజులే పాత రూలు. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకోవాలంటే 25 రోజులట. ఇది కొత్త